Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it is RCB all the way. RCB తమ రెండో WPL టైటిల్ గెలుచుకున్నారు. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించారు. ఢిల్లీ క్యాపిటల్స్కి నాలుగోసారి డిసప్పాయింట్మెంట్, 4 సార్లు ఫైనల్కి వచ్చారు. WPL స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి ఫైనల్కి వస్తున్నారు. ప్రతిసారి వాళ్ళు రన్నర్ అప్గానే మిగులుతున్నారు. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టారు. 203 రన్స్ పెట్టారు బోర్డు పైన. కానీ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. దే హ్యాడ్ దేర్ ఛాన్సెస్. 16th ఓవర్ వరకు ఆర్సీబీ చాలా ముందంజలో ఉంది. కానీ 16th ఓవర్ తర్వాత జార్జియా వాల్ అవుట్ అయింది. 18th ఓవర్లో స్మృతి మందన అవుట్ అయింది. 19th ఓవర్లో. సో ఆ టైంలో కొంత టెన్షన్ క్రియేట్ అయింది. బట్ స్మృతి అవుట్ అయిన తర్వాత రాధా యాదవ్ ఇచ్చిన క్యాచ్ని మీన్మణి డ్రాప్ చేసింది. ఆ క్యాచ్ డ్రాప్ అవడం వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కావాలి. ఆ 10 రన్స్లో 2 బౌండరీలు రాధా యాదవ్ సాధించింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే అదొకటే కారణం కాదు. అది లేకపోయినా క్యాచ్ పట్టినా కూడా ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. కానీ చాలా టెన్షన్ క్రియేట్ అయింది. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ అవసరం అయితే రాధా కుడ్ స్కోర్ దోస్ 2 బౌండరీస్ అండ్ శ్రీచరణి వాజ్ బౌలింగ్ దట్ లాస్ట్ ఓవర్. సో ఓవరాల్గా డిసప్పాయింటింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఇట్ వాస్ గ్రేట్ విన్ ఫర్ ఆర్సీబీ. ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన తీరు టోటల్ డామినేషన్. వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇది వరుసగా 6 మ్యాచ్ ఇన్ రో వాళ్ళు గెలవడం. వరుసగా 6వ మ్యాచ్ గెలిచారు. సో ప్రతిసారి ఎవరో ఒకరు ఒక మంచి ప్లేయర్ వాళ్ళకి అందుబాటులో రావడం. నడిన్ క్లర్క్ ఒకసారి వస్తే ఒకసారి గ్రేస్ హ్యారిస్, కోర్స్ కెప్టెన్ స్మృతి మందన వాజ్ ఎక్సెప్షనల్, అండ్ జార్జియా వాల్, బౌలింగ్లో లారా బెల్, సో శ్రేయాంక పాటిల్ ఒకసారి, ప్రతిసారి ఎవరో ఒకరు. సో ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ దిస్ విక్టరీ. సో టీమ్ ఆక్షన్లో దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆక్షన్. దాంతోపాటు పర్ఫార్మెన్సెస్ కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్. టాస్ గెలవడం కూడా వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పాలి. డ్యూ ఫ్యాక్టర్ ఏం పెద్దగా లేకపోయినా సరే ఎప్పుడైనా చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా. ఫైనల్లో చేజింగ్ కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు మెన్స్ టీంలో తీసుకోండి, ఉమెన్స్ టీంలో తీసుకోండి, ప్రెషర్ పెద్ద కొత్తగా ఉండట్లేదు వీళ్ళకి. ఫైనల్ అనే ఒక భయం కానీ బెరుకు కానీ ఏమి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 203ని ఫైనల్లో చేంజ్ చేయడం అనేది, 200 చేంజ్ చేయడం అనేది మెన్స్ ఫైనల్లో, ఉమెన్స్ ఫైనల్లో, ఐపీఎల్లో కానీ ఎప్పుడు కాలేదు. 200 ఫైనల్లో చేంజ్ చేయడం అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎప్పుడైతే 200 ఢిల్లీ క్యాపిటల్స్ బోర్డు మీద పెట్టారో ఎవ్రీబడి థాట్ దట్ దే ఆర్ గోయింగ్ టు విన్. కానీ అలా జరగలేదు. 200 కూడా చేంజ్ చేయగలరు. ఎందుకంటే బికాస్ దే హ్యాడ్ ఏ ఎక్సెప్షనల్ ప్లేయర్ ఇన్ స్మృతి మందన. స్మృతి మందన ఆడిన ఇన్నింగ్స్ 41 బాల్స్లో 87 రన్స్ చేయడం అంటే ఎక్సెప్షనల్ కదా. ఫైనల్లో అన్ని బౌండరీలు కొట్టడం, 2-3 సిక్స్లు కొట్టడం. సో షీ వాస్ ది స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ 165 రన్స్ పార్ట్నర్షిప్ విత్ జార్జియా వాల్. సో పార్ట్నర్షిప్ దట్ సెటిల్ ద ఇష్యూ యాక్చువల్లీ. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళు చాలా స్లోగా స్టార్ట్ చేశారు. ఇద్దరు అక్కడ బిగ్ హిటర్స్ ఉన్నారు, లెజర్ లీ అండ్ షఫాలి వర్మ. బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ పవర్ ప్లేలోనే ఆ మిగతా 3 ఓవర్స్లో దే మేడ్ ఇట్ అప్. సమ్ బిగ్ హిట్స్ వాళ్ళిద్దరు బ్యాట్ నుంచి వచ్చారు. 49 రన్స్ యాడ్ చేశారు. కానీ ఆ 49 రన్స్ యాడ్ చేసిన తర్వాత షఫాలి ఒక షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయింది. ఆ బ్రేక్ త్రూ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అది. సో అక్కడి నుంచి వాళ్ళ ఇన్నింగ్స్ కాస్త దెబ్బతిందాం అనిపిస్తే మరి కెప్టెన్ జెమెమా ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. 50 ఫైనల్లో ఆ ప్రెషర్ సిచ్యుయేషన్లో స్కోర్డ్ 50. అండ్ అన్నిటికంటే ముఖ్యమంటే షినెల్ హెన్రీ 35 ఆఫ్ జస్ట్ 15 బాల్స్ లాస్ట్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్. వల్ఫార్ట్ ఆఫ్ కోర్స్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. వల్ఫార్ట్ అండ్ షినెల్ హెన్రీ చేసిన లాస్ట్ కంట్రిబ్యూషన్ 35 రన్స్ ఇన్ డబుల్ క్విక్ టైమ్ ఇన్ 15 బాల్స్. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. సో ఎప్పుడైతే 203 వాళ్ళు బోర్డు మీద పెట్టారో ఇంకా గెలిచేస్తారు ఖచ్చితంగా అని అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఆర్సీబీ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్ ఎక్సెప్ట్ ఆఫ్ కోర్స్ లారా బెల్ వన్స్ అగైన్ వండర్ఫుల్ 19 రన్స్ మాత్రం ఇచ్చింది తన 4 ఓవర్స్లో. షీ వాజ్ ఎక్సెప్షనల్ త్రూఅవుట్ ది టోర్నమెంట్. మొదటి నుంచి ఎవరి దాకా ఎకనామికల్ అండ్ కీ వికెట్స్. ఈసారి వికెట్స్ రాకపోయినా షీ డిడ్ వెల్. సాయలీ లాస్ట్లో వికెట్ తీసింది. సో ఓవరాల్గా ఆర్సీబీ బౌలర్స్ రన్స్ ఇచ్చినా కూడా 203 ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ స్కోర్. 203ని డిఫెండ్ చేసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. లైక్ షినెల్ హెన్రీ తన బ్యాటింగ్ డిస్ప్లే అయిన తర్వాత బౌలర్గా వచ్చి షీ క్లీన్ బౌల్డ్ గ్రేస్ హ్యారిస్.
జస్ట్ 9 రన్స్. సో ఆర్సీబీ ఆ పెద్ద స్కోర్ చేంజ్ చేసినప్పుడు ఆ గుడ్ స్టార్ట్ కావాలి, ఆ గుడ్ స్టార్ట్ దొరకలేదు. బట్ జార్జియా వాల్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. షీ స్టార్టెడ్ హిట్టింగ్ దోస్ బౌండరీస్. కోర్స్ అప్పుడు స్మృతికి కూడా పెద్ద స్ట్రైక్ రాలేదు, కానీ ఒక్కసారి కాస్త సెటిల్ అయిన తర్వాత స్మృతి అన్లీస్డ్ బ్యూటిఫుల్ షాట్స్. ఎంత గ్రేస్ఫుల్గా ఉంటాయి ఆమె షాట్స్ నిజంగా. షీఈస్ నంబర్ 1 బ్యాటర్ ఇన్ దిస్ ఉమెన్ బ్యాటర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్, ఎక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో హ్యావింగ్ సచ్ ఏ ప్లేయర్ ఇన్ అవర్ టీమ్, అది మీకు చాలా ముఖ్యమైన విషయం కదా. సో షీ స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ వండర్ఫుల్ షాట్స్. సో ఆమె ఆడిన తీరు అంటే వితౌట్ ఎనీ అన్హరీడ్గా, అంటే అగ్రెసివ్గా అంత 212 స్ట్రైక్ రేట్తో ఆడినప్పుడు అగ్రెషన్గా అనిపిస్తుంది. అలా కాకుండా అంత గ్రేస్ఫుల్గా, అంత స్మూత్గా రన్స్ కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అండ్ జార్జియా వాల్ ఆల్సో సపోర్టెడ్ హర్ విత్ 150 స్ట్రైక్ రేట్. ఐ థింక్ షీ స్కోర్డ్ సమ్ 79 రన్స్. సో అండ్ 87. సో వాళ్ళిద్దరూ ఆ పార్ట్నర్షిప్. బట్ 16 ఓవర్స్ తర్వాత 17th ఓవర్లో ఎప్పుడైతే జార్జియా అవుట్ అయిందో, తర్వాత రిచా ఘోష్ అవుట్ అయింది అండ్ 19th ఓవర్లో స్మృతి అవుట్ అయింది. సో లాస్ట్ 2 ఓవర్స్లో దే నీడెడ్ 18 రన్స్. కానీ స్మృతి అవుట్ అవ్వడం, ఒక బౌండరీ వచ్చింది నడిన్ డిక్లర్క్ ఆ ఓవర్లో. బట్ అదే ఓవర్లో ఇప్పుడు సారీ, అదే ఓవర్లో ఎప్పుడైతే స్మృతి అవుట్ అయిందో దెర్ వాజ్ టెన్షన్. 8 రన్స్ వచ్చాయి. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ వర్ రిక్వైర్డ్. బట్ రాధా యాదవ్ నోన్ మోర్ ఫర్ హెర్ బౌలింగ్, బట్ ఒక ఆల్రౌండర్గా ఆమె ఎదిగి రావడం చూసాం మనం. సో 2 బౌండరీలు కొట్టి శ్రీచంద్ బౌలింగ్లో జస్ట్ టూ బాల్స్ టు స్పేర్ ఆర్సీబీ వన్ ద టైటిల్ ఫర్ ద సెకండ్ టైం. సో మెన్స్ టైటిల్, ఉమెన్స్ టైటిల్ ఇప్పుడు 2 కూడా, WPL అండ్ IPL టైటిల్ 2 కూడా ఆర్సీబీతోనే ఉన్నాయి. ఇది చాలా చాలా వాళ్ళకి శుభ పరిణామంగా చెప్పుకోవాలి. ఒకేసారి 2 టైటిల్స్, ఒక డిఫరెంట్ ఇయర్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ది ఛాంపియన్స్ ఆఫ్ IPL అండ్ WPL. సో ఢిల్లీకి డిసప్పాయింటింగ్ 4th ఫైనల్, బట్ దే డిడ్ ఎవ్రీథింగ్ రైట్. వాళ్ళు చేసిన తప్పులేం పెద్దగా ఏం లేదు. బట్ ఆ క్యాచ్ డ్రాప్ అవడం, కోర్స్ అది ఆ క్యాచ్ ఒకటేనే కాదు, ఇన్ జనరల్ మరి వాళ్ళ బౌలింగ్లో ఆ పస కనబడని పరిస్థితి మనం చూసాం. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ సైడ్ ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి నందిని కానీ ఎవరు కూడా మర్జాన్ కాప్ కానీ బ్రేక్ త్రూస్ ఇవ్వలేకపోవడం, ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేకపోవడం, అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. సో మామూలుగా వడోదరా పెద్ద హై స్కోరింగ్ కాదనుకున్నాం, కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో మాత్రం దట్ ఇస్ హై స్కోరింగ్. అండ్ హర్ష భోగ్లే సైడ్ బౌండరీ సైజ్ పెంచాలి, ఉమెన్స్ బౌండరీ కుదిస్తారు, అది ఫీల్డర్స్ కూడా 5 ఫీల్డర్స్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఉండేలా చేయాలి. స్టాండర్డ్ బాగా పెరిగిందని చెప్పి యాజ్ ట్వీటెడ్. నిజమే, ఉమెన్స్ క్రికెట్ కూడా ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆ చేంజెస్ లేకుండా ఉంటే బాగుంటుంది. అలా ఉంటే, ఎందుకంటే ఈ సీజన్లో చాలా హై స్కోర్స్ వచ్చాయి అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ బిగ్ నాక్స్ ఆల్సో. బట్ ఓవరాల్గా ఆర్సీబీ ఈజ్ డిజర్వింగ్ విన్నర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, కానీ ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన తీరు, ఎవ్రీథింగ్ వెంట్ ఫర్ దెమ్. సో దే లుక్ ద రియల్ ఛాంపియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అదే రకంగా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆ ఎండింగ్ కూడా అలాగే వాళ్ళకి కుదిరింది. సో కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అట్లీస్ట్ 5th టైం అయినా టైటిల్ కొడతారేమో చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్.